ఏం కాదు. అందులో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కడపలో ఈయన ఎంత చేసినా మొన్న కూడా సరిగ్గా ఎన్నిక జరుగుంటే పొరపాటున కూడా గెలిచేవాళ్ళు కాదు. అది అంత దౌర్జన్యపూరిత ఎన్నిక ప్రపంచంలో ఇంకెక్కడా జరగదేమో. పులివెందులో జరిగింది. అందరిని అసలు పోలింగ్ బూత్ దగ్గరకు ఓటర్లను రానికుండా వేసిన ఓట్లు, అది కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసిన ఓట్లు, ఆదినారాయణ రెడ్డి తీసుకొచ్చిన ఓట్లు ఎలా కౌంట్ అవుతాయి? సరే, అది అదృష్టవశాత్తు వీళ్ళ చేతులు అంటే అక్కడ దానికి ప్రతీకారం కిందన అయింది. కుప్పంలో వీళ్ళు చేశారు. కుప్పంలో జనమే ఓట్లు వేశారు. వీళ్ళు అక్కడ సంక్షేమ పథకాల ద్వారా కొట్టారు. ఇక్కడేమో పోలీసింగ్ అడ్డు పెట్టి చేసుకొచ్చారు. అంతే తేడా. కుప్పంలో చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, కానీ గిగ్గింగులు చేయలేదు అక్కడ. ఇక్కడ రిగ్గింగే చేశారు. చాలా ఏళ్ల తర్వాత చూసాం మళ్ళీ రిగ్గింగ్ అనేది. ఎప్పుడో కాలేజీ దశల్లో చూసాం రిగ్గింగ్లు ఎట్టుంటాయి అనేటు, బూత్ క్యాప్చరింగ్లు మొన్న ఇక్కడ చూసాం. కాబట్టి అది వేరు. ఆల్రెడీ ఎప్పుడో గెలిచేసి ఉన్నటువంటి కార్పొరేటర్లు భయపడలేదు వెళ్ళిపోవడం. ఎందుకంటే అక్కడ ఇంకా తెలుగుదేశంలో ఈ రెడ్డమ్మను వాళ్ళ ఆయన వీళ్ళు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. ఇంకో 2-3 సార్లు గెలిచారంటే ఆ తర్వాత వైసీపీ దుడుచుకుపోతుంది. అక్కడ అన్నిసార్లు గెలుస్తారా లేదా అని దాని మీద ఆధారపడి ఉంటది. కాకపోతే వేళ వరకు మాత్రం ఒక జోష్ ఇచ్చే అంశం ఏమో కడపలో వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి ఈ గెలుపు అనేది ఈ టైంలో. రైట్ సార్, అమరావతి బిల్లు విషయంలో మనం ఆల్రెడీ 2 రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు తాజాగా నిన్న పెమ్మసాని గారు మాట్లాడింది, దబ్బెబ్బే లేదు, న్యాయశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది, రేపు సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు, జగన్ అడ్డుకోలేరు.